తిరుపతి లడ్డు వివాదం రోజు రోజుకు హీట్ ఎక్కుతుంది. తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారు అని, జంతువుల కొవ్వును నెయ్యిలో కలిపారు అని ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై ఏపీ ప్రభుత్వం భగ్గుమంటుంది. ఇప్పటికే తిరుపతి లడ్డు వివాదంపై సమగ్ర విచారణ జరపాలి అని సిట్కు ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇంకో పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వామివారి విషయంలో జరిగిన అన్యాయానికి బాధ్యత వహిస్తూ ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించిన విషయం విదితమే. అంతేకాకుండా ఈ వివాదం గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా పవన్ కళ్యాణ్ సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నారు. నిన్నటికి నిన్న సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్లో తమిళ హీరో కార్తీ చేసిన వ్యాఖ్యలపై కూడా పవన్ సీరియస్ అయ్యారు. ఆ ఈవెంట్లో లడ్డూ గురించి నార్మల్గా అడిగిన ఒక ప్రశ్నకు కార్తీ నవ్వుతూ ఇప్పుడు లడ్డూ గురించి ఏం మాట్లాడొద్దు, అది చాలా సెన్సిటివ్ ఇష్యూ అని అన్నాడు. ఇక కార్తీ మాటలపై పవన్ ఫైర్ అయ్యారు. ఈ రోజు లడ్డూపై కామెంట్స్ చేస్తున్నారు, జోక్స్ వేస్తున్నారు. నిన్న ఓ సినిమా ఈవెంట్లో లడ్డూ అనేది సెన్సిటివ్ ఇష్యూ అని అన్నారు. దయచేసి అలా అనొద్దు. నటులుగా మీరంటే గౌరవం, కానీ సనాతన ధర్మ విషయం గురించి వచ్చినప్పుడు ఒక్క మాట మాట్లాడాలి అన్నా 100 సార్లు ఆలోచించండి అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ వ్యాఖ్యలపై కార్తీ కూడా రియాక్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ కు సారీ చెప్పాడు. ఇక్కడితో ఈ వివాదం ముగిసింది అనుకుంటే పొరపాటే. ఇప్పుడు ఈ వివాదంలోకి తమిళ తంబీలు కూడా ఎంటర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో కొద్దిగా ఓవర్ గా మాట్లాడారని అంటున్నారు. కార్తీ మాట్లాడిన దాంట్లో తప్పే లేదు. నవ్వుతూ లడ్డూ విషయంలో తనను అడగద్దని చెప్పాడు. అది కొంతమంది వెటకారంగా చెప్పాడు అని కాంట్రవర్సీగా మార్చారని కోలీవుడ్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. చేయని తప్పుకు కార్తీ సారీ చెప్పాడు. దాని వలన అతని వ్యక్తిత్వం పెరిగింది కానీ తగ్గలేదు. చిన్న విషయాన్ని పెద్దది చేసింది పవన్ తప్పు చేశారు అని ఏకిపారేస్తున్నారు. అసలు ఈ వివాదం గురించి తప్పుగా మాట్లాడిన వారు, వెటకారం చేసిన వారు చాలా మందే ఉన్నారు. వారందరినీ వదిలేసి వేరే ఇండస్ట్రీ నుంచి తెలుగుకు వచ్చిన ఒక హీరోపై ఆ కోపం ప్రదర్శించడం తప్పని అంటున్నారు. కార్తీ విషయంలో కోలీవుడ్ మొత్తం ఒక్కటిగా నిలబడింది. పవన్ పై విమర్శలు గుప్పిస్తూ మీమ్స్ వేయడం మొదలు పెడుతున్నారు. తమిళ తంబిలు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది పవన్ కు ఖచ్చితంగా నెగటివిటీని పెంచుతుందని అంటున్నారు. ఇక తెలుగువారు మాత్రం పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లో తప్పు లేదని, ఇలా గట్టిగా చెప్తే ఇలాంటి వివాదాల గురించి వెటకారంగా మాట్లాడరని అంటున్నారు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుందో చూడాలి.